మా గుంటూరులో ఏ అభివృద్ధి చెందిందంటే గుంటూరు ప్రజలు మొత్తం ఈరోజు ఆనందపడుతున్నారు. ఎలాగంటే రోడ్లు చేశారు కదా, రోడ్లు అభివృద్ధి చేశారు కదా. మరి బియ్యం వచ్చేలాకే బండి రావాలి. ఆ బండి ఆంధ్రప్రదేశ్ ప్రాబ్లం ఇది. ఆ బండి రావాలి. ఆ బండి వచ్చినప్పుడు ఉన్న వాళ్ళే బియ్యం తీసుకున్నారు. తర్వాత పనులకి వెళ్ళి వచ్చిన తర్వాత బియ్యం ఉంటలా. ఈరోజు మరి సిస్టమ్ మార్చి ఆ రేషను కార్డులు తీసుకెళ్ళి స్టోర్కి వెళ్తుంటే అందరికీ బియ్యం అందుతున్నాయి. 1వ తారీఖు నుంచి 15వ తారీఖు దాకా డేట్ పెట్టారు. ప్రతి ఒక్కరు బియ్యం తీసుకోగలుగుతున్నారు. ఈ విధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు మా గుంటూరు పట్టణంలో ముందుకు తీసుకొచ్చారు. గతంలో చూసుకుంటే పింఛన్లు కూడా సరిగా టయానికి అందేవి కాదు. మరి ఇప్పుడు 1వ తారీఖు నేరుగా ఇస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? బాబు గారు ముందే చెప్పారు ఎలక్షన్లోనే ఏప్రిల్ నుంచి 3 నెలల ముందే పెన్షన్ ఇస్తాను, 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తానన్న ఘనత చంద్రబాబు నాయుడు గారిదే. మరి 4,000 ప్లస్ 3,000 7,000 రూపాయలు ఇచ్చి ప్రజల్ని ఆనందపరిచారు. పెన్షన్లు ఆ విధంగా 1వ తారీఖే 7 గంటలకు పెన్షన్ ఇవ్వమని చంద్రబాబు నాయుడు చెప్తే ఈరోజు ప్రభుత్వ అధికారులు 6 గంటలకే నిద్ర నుంచి లేపి పెన్షన్లు ఇచ్చిన ఘనత మరి చంద్రబాబు నాయుడు గారిది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మీరనేది అసలు ప్రధాన కారణం ఏం గమనించారు? చూస్తున్నాం కండి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ విధంగా ఆనందంగా ఉన్నారు. ఈరోజు గత ప్రభుత్వం వల్ల ఇబ్బందులు పడ్డారు. ఎందుకంటే పాలన కరెక్ట్గా లేదు.